అందరికి స్వాగతం. మహాభారత యుద్ధం అయిపోయింది, అంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్న టైంలో ఒకే ఒక్క యోధుడి ప్రతీకారం మొత్తం చరిత్ర గతిని మార్చేసింది. అసలు ఇంతకీ ఆ ప్రతీకారానికి స్ఫూర్తేంటో తెలుసా? ఆశ్చర్యంగా ఒక పక్షి. ఆ విచిత్రమైన కథ ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. అవును, ఒక పక్షి. జస్ట్ ఒకే ఒక పక్షి ఒక మహాయుద్ధం గతిని మార్చేగలదా? వినడానికి చాలా వింతగా అనిపించొచ్చు, కానీ నిజం. ఈ నమ్మశక్యం కాని కథ వెనుకున్న ఆసక్తికరమైన విషయాల్లోకి మనమిప్పుడు వెళ్దాం. సో యుద్ధమైతే ముగిసింది, గెలిచినవాళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. కాని ఒక్క యోధుడి గుండెలో మాత్రం పగ అగ్నిలా మండుతూనే ఉంది, చల్లారలేదు. ఇది అతని కథ. ఆ యోధుడు మరెవరో కాదు, అశ్వత్థామ. ఎందుకంటే తన తండ్రి ద్రోణాచార్యుణ్ణి చాలా మోసపూరితంగా, అధర్మంగా చంపేశారు. ఆ దుఃఖం, ఆ కోపం అతనిలో రగిలిపోతుంది. ఇప్పుడు కౌరవుల తరపున పగ తీర్చుకోవడానికి మిగిలి ఉన్నది ఆ ఒక్క యోధుడే. అయితే తన పగని ఎలా తీర్చుకోవాలి, ఏం చెయ్యాలో తెలియని అయోమయంలో ఉన్నాడు అశ్వత్థామ. అలా ఒక రాత్రిపూట ఒక అడవిలో తలదాచుకుంటాడు. కాని అతనికి తెలీదు, ఆ రాత్రే తన విధిని, ఇంకెందరి ప్రాణాలనో శాసించబోతోందని. ఆ అడవిలో చిమ్మ చీకటి. తనతో పాటు కృపాచార్యుడు, కృతవర్మ ఉన్నమాట నిజమే. కాని వాళ్లేమో గాఢనిద్రలో ఉన్నారు. అంటే అశ్వత్థామ ఒంటరివాడే అనమాట. ఒక పెద్ద మర్రిచెట్టు కింద కూర్చుని ఉన్నాడు. కంటిమీద కునుకులేదు, మనసులో మాత్రం ఆలోచనలతో ఒకటే తుఫాను. అసలు అంతా కోల్పోయాక, గెలిచిన శత్రువు ముందు నిస్సహాయంగా నిలబడ్డాక ఒక యోధుడు గెలుపు కోసం కొత్త దారిని ఎలా వెతుక్కుంటాడు? ఇదే అశ్వత్థామను నిద్రపోనివ్వకుండా తొలిచేస్తున్న ప్రశ్న. అతని ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం చాలా ఊహించని విధంగా దొరికింది. ప్రకృతినుంచే వచ్చింది. అది ఒక గూబ రూపంలో. అశ్వత్థామ ఏ మర్రిచెట్టు కిందైతే కూర్చున్నాడో ఆ చెట్టు కొమ్మలమీదే వందల కొద్ది కాకులు ఏమీ తెలియకుండా గాఢనిద్రలో ఉన్నాయి. వాటికి రాబోయే ప్రమాదం గురించి అస్సలు తెలీదు. ఒక రకంగా చెప్పాలంటే అవి అచ్చం పాండవుల శిబిరంలా చాలా నిస్సహాయంగా ఉన్నాయి. సరిగ్గా అప్పుడే రాత్రికి రారాజులాంటి ఒక్క గూబ చప్పుడు చేయకుండా అక్కడికి వచ్చింది. వచ్చి నిద్రలో ఉన్న ఆ కాకుల మీద అకస్మాత్తుగా దాడి చేసింది. ఆ దాడి ఎంత సడన్గా, ఎంత క్రూరంగా ఉందంటే పాపం ఆ కాకులకు కనీసం తేరుకునే టైం కూడా దొరకలేదు. ఈ సీన్ మొత్తం చూస్తున్న అశ్వత్థామకు ఒక్కసారిగా మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఒకవైపు ఏమీ తెలియకుండా నిద్రపోతూ తమ బలహీనతను బయటపెట్టుకున్న కాకులు, మరోవైపు సరిగ్గా ఆ బలహీనతనే వాడుకుని చీకటిని అండగా చేసుకుని గెలిచిన గూబ. అంతే, అతనికి సమాధానం దొరికేసింది. ఆ దృశ్యం అశ్వత్థామ మనసులో ఒక భయంకరమైన ప్లాన్కి పునాది వేసింది. అతను మనసులోనే అనుకున్నాడు, ఈ టాక్టిక్ నాకు నేర్పిన ఈ గూబకు నేను రుణపడి ఉంటాను అని. ఆ క్షణం అతని ప్రతీకారానికి ఒక క్రూరమైన కొత్త దారి దొరికింది. ఆ ఆలోచన మెల్లగా ఒక భయంకరమైన శపథంగా మారింది. ఆ గూబ చూపిన దారే ఇప్పుడు అశ్వత్థామ ప్రతీకారం మార్గంగా మారిపోయింది. ఇప్పుడు తను ప్లాన్ చాలా క్లియర్గా ఉంది. స్టెప్ 1, శత్రువులంతా నిద్రపోయే వరకు ఆగాలి. స్టెప్ 2, రాత్రి చీకటిని అడ్డం పెట్టుకుని దాడి చెయ్యాలి. ఇక స్టెప్ 3, వాళ్ళు అత్యంత నిస్సహాయంగా ఉన్నప్పుడు వాళ్ళని పూర్తిగా నాశనం చెయ్యాలి. చూసారా, ఇది గూబ చూపిన దారి, లిటరలీ అదే స్ట్రాటజీ. నిజానికి ఇది అధర్మమని అశ్వత్థామకు బాగా తెలుసు. అయినా సరే ఆల్రెడీ గెలిచేసిన శత్రువును ఓడించాలంటే ఇది తప్ప వేరే దారే లేదు అని తనను తాను కన్విన్స్ చేసుకున్నాడు. సహజంగానే ఈ నిర్ణయం విని అతనితో ఉన్నవాళ్లు ఊరుకోలేదు. అశ్వత్థామకి, అతని సహచరులకి మధ్య పెద్ద వాదన మొదలైంది. ఇది ఏదో యుద్ధవ్యూహం గురించి జరిగిన చర్చ కాదు. ఇది ధర్మానికి, కళ్ళు మూసుకుపోయిన ఆవేశానికి మధ్య జరిగిన ఒక పెద్ద సంఘర్షణ. అప్పుడు అనుభవజ్ఞుడైన కృపాచార్యుడు ధర్మం వైపు నిలబడి మాట్లాడాడు. ఆయన అశ్వత్థామను హెచ్చరించాడు. వద్దు అశ్వత్థామా, ఈ పని నీ పేరుకి మాయని మచ్చ తెస్తుంది. నిద్రపోతున్న వాళ్లని చంపడం ఎక్కడా, ఎప్పుడూ న్యాయం కాదు అని చెప్పాడు. ఇది క్షమించలేని పాపమవుతుందని గట్టిగా చెప్పాడు. చూశారా, ఇక్కడే మనకు అసలు విషయం అర్థమవుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అసలైన గొడవ ఇదే. ఒకవైపేమో వివేకం, ధర్మం, మరోవైపేమో వ్యక్తిగత నష్టం,
పగ తీర్చుకోవాలన్న ఆవేశం. వాళ్ల వాదనలు చూస్తే చాలు ఇద్దరి ఆలోచనా విధానాలు ఎంత భిన్నంగా ఉన్నాయో మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. కాని అశ్వత్థామ వినే స్థితిలో లేడు. అతని వాదన ఒక్కటే, వాళ్లు మా నాన్నని అన్యాయంగా చంపేశారు. నేను నా కొడుకుగా నా రుణం తీర్చుకోవాలి, అంతే. దుఃఖం, కోపం అతని కళ్లకు గంతలు కట్టేశాయి. తన తండ్రికి న్యాయం చేయడం తన విధి అని, ఒక కొడుకుగా అది తన బాధ్యత అని గట్టిగా నమ్మాడు. అతని దృష్టిలో అది ప్రతీకారం కాదన్నమాట, అదొక బాధ్యత. అశ్వత్థామ అయితే తన నిర్ణయం మార్చుకునేలా లేడు. ఇప్పుడు కృపాచార్యుడికి, కృతవర్మకు ఒక పెద్ద చిక్కు వచ్చుపడింది. ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. ధర్మాన్ని పట్టుకుని ఉండాలా, లేక తమ స్నేహితుడి పట్ల విధేయత చూపించాలా? వాళ్లు ఒప్పుకోకపోయినా అశ్వత్థామ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. తనే స్వయంగా తన రథానికి గుర్రాలను కట్టుకున్నాడు. ఈ ఘోరం చేయడానికి ఒంటరిగానైనా సరే వెళ్లడానికి రెడీ అయిపోయాడు. చూడండి అతని సంకల్పం ఎంత బలంగా ఉందో. ఇది కథలో చాలా కీలకమైన మలుపు. అశ్వత్థామ చేస్తున్నది తప్పని తెలిసినా కృపాచార్యుడు, కృతవర్మ అతన్ని ఒంటరిగా వదిలిపెట్టలేకపోయారు. వాళ్లన్నారు, మేమీ పనిని ఒప్పుకోము, కాని నిన్ను ఒంటరిగా పంపించలేము. నువ్వు చేసే పాపంలో మేం కూడా పాలు పంచుకుంటాం. చూడండి, ఇక్కడ ధర్మం ఓడిపోయింది, స్నేహం లేదా విధేయత గెలిచింది. తాము ఒప్పుకోని పాపంలో భాగస్వాములవ్వడానికే వాళ్లు సిద్ధపడ్డారు. ఇక ఆ తర్వాత జరిగింది మహాభారతంలోనే అత్యంత దారుణమైన, భయంకరమైన ఘట్టాల్లో ఒకటి. ఆ ముగ్గురు యోధులు పాండవుల శిబిరం వైపు బయల్దేరారు. వాళ్ల గుండెల్లో పగ మంటలా రగులుతోంది. వాళ్ల దాడి ఎంత క్రూరంగా ఉందో అంతే పద్ధతిగా కూడా జరిగింది. ముందుగా దొంగచాటుగా శిబిరంలోకి దూరిపోయారు. తర్వాత కవచాలు కూడా లేకుండా గాఢ నిద్రలో ఉన్న యోధుల మీద దాడి చేశారు. ఏమాత్రం కనికరం లేకుండా. అంతటితో ఆగకుండా మొత్తం గందరగోళం సృష్టించడానికి గుడారాలకు నిప్పుపెట్టారు. ఆ మంటల్లోంచి పారిపోవడానికి ప్రయత్నించిన వాడని కూడా వదలకుండా చంపేశారు. ముఖ్యంగా తన తండ్రిని చంపిన దుష్టుజ్యుమ్నుణ్ణి అశ్వత్థామ అత్యంత కిరాతకంగా చంపేశాడు. అది అతను నిద్రలో ఉండగానే. ఆ మంటలు, ఆ గందరగోళం, ఆ రాత్రి ఎంతమంది యోధులు ప్రాణాలు కోల్పోయారో లెక్కేలేదు. మొదట వద్దన్న కృపాచార్యుడు, కృతవర్మ కూడా చివరికి ఈ ఘోరంలో పూర్తిగా పాల్పంచుకున్నారు. తెల్లారింది. పాండవుల శిబిరం ఇప్పుడొక శ్మశానాన్ని తలపిస్తోంది. అంతా నాశనం. అశ్వత్థామ అనుకున్నది సాధించాడు, ప్రతీకారం తీర్చుకున్నాడు. కాని ఇది నిజంగా విజయమా? ఈ చేదు విజయం తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఆ ముగ్గురూ ఒంటి నిండా రక్తంతో తడిసిన బట్టలతో ఆ భయానక ప్రదేశం నుండి బయటికి నడిచి వచ్చారు. అనుకున్న పనైతే పూర్తి చేశారు. కాని వాళ్ల ముఖాల్లో గెలిచామన్న ఆనందం లేదు. ఏదో అలసట, ఒక రకమైన శూన్యం తప్ప. అక్కడి నుండి వాళ్లు నేరుగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న దుర్యోధనుడి దగ్గరికి వెళ్లారు ఈ శుభవార్త చెప్పడానికి. అశ్వత్థామ అన్నాడు, మనం అనుకున్న పని పూర్తి చేశాం. ఈ సంతోషకరమైన వార్త అతనికి చెబితే ప్రశాంతంగా ప్రాణాలు వదులుతాడు అని. ఆలోచించండి, వాళ్ల దృష్టిలో అది ఒక గొప్ప కార్యం. వాళ్ల నైతికత ఎంతగా దిగజారిపోయిందో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. అవును, పగైతే తీరింది, కాని గెలుపు మాత్రం దక్కలేదు. ఎందుకంటే శత్రువులను నాశనం చేశారు నిజమే, కాని ఆ క్రమంలో వాళ్లు తమ ధర్మాన్ని, తమ ఆత్మలనే నాశనం చేసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, మళ్లీ మనం మొదటి ప్రశ్న దగ్గరికే వచ్చాం. పగ తీర్చుకున్న అశ్వత్థామ నిజంగా గెలిచినట్టా, లేక తన కోపంలో, తన ఆవేశంలో శాశ్వతంగా ఓడిపోయినట్టా? అసలు గెలుపంటే ఏంటి, ఓటమి అంటే ఏంటి? ఈ కథ ఈ ప్రశ్నలతోనే మనల్ని విదిలిస్తుంది.